హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశారద. ఈరోజు రాష్ట్రపతి నిలయంలో ఉన్న ఇంటర్ప్రిటేషన్ సెంటర్ చూపిద్దామనుకుంటున్నాను. ఇది ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఎంట్రన్స్. ఈ సెంటర్లో 3 ఎన్క్లేవ్స్ ఉన్నాయి. రాష్ట్రపతి నిలయంలో 3 స్టెప్ వెల్స్ ఉన్నాయి. చిన్నబావి, జైహింద్ స్టెప్ వెల్ అండ్ నక్షత్ర స్టెప్ వెల్. ఈ ఫస్ట్ ఎన్క్లేవ్లో 100 ఇయర్స్ బ్యాక్ యూజ్ చేసిన బొక్కెన, మెటల్ పాట్స్, జైహింద్ స్టెప్ వెల్ మోడల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ చూడవచ్చును. రాష్ట్రపతి నిలయం హైదరాబాద్లో ఉన్న భారత రాష్ట్రపతి యొక్క అధికారిక శీతాకాల విడిది. ఈ నిలయంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. వీటిలో జైహింద్ మెట్ల బావి ఒకటి. జైహింద్ మెట్ల బావి రాష్ట్రపతి నిలయం ప్రాంగణంలో పునరుద్ధరించబడిన 3 మెట్ల బావులలో ఒకటి. ఈ పునరుద్ధరణ భారతదేశంలోని సాంప్రదాయ నీటిని నిర్వహణ వ్యవస్థలను తెలియజేస్తుంది. ఈ మెట్ల బావి నీటిని ఎలా తోడేవారో వివరిస్తుంది. ఎద్దులను ఉపయోగించి పుల్లి వ్యవస్థ ద్వారా నీటిని లాగడానికి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. జైహింద్ అనే పేరు చాలా ముఖ్యమైనది. ఈ చారిత్రక మెట్ల బావికి అనుసంధానించబడిన జైహింద్ ర్యాంప్ మరియు సమీపంలోని జెండా స్తంభం సెప్టెంబర్ 1948లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం అయిన సందర్భాన్ని గుర్తు చేస్తాయి. హైదరాబాద్లో మొదటిసారిగా భారత జాతీయ జెండా ఇక్కడే ఎగురవేయబడింది. చారిత్రాత్మకంగా ఈ మెట్ల బావి రాష్ట్రపతి నిలయం యొక్క నీటి అవసరాలను తీర్చేది. ఇది ఎస్టేట్కు ముఖ్యమైన నీటి వనరుగా ఉండేది. సందర్శకులకు భారతదేశంలోని వివిధ సాంప్రదాయ నీటి నిర్వహణ వ్యవస్థల గురించి తెలియజేయడానికి జైహింద్ మెట్ల బావి సమీపంలో ఒక అర్ధ వివరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయాన్ని ప్రజల కోసం తెరిచినప్పటి నుండి జైహింద్ మెట్ల బావి సందర్శకులకు ఆసక్తి కలిగించే ప్రదేశాలలో ఒకటిగా మారింది. ఇది గత కాలపు మరియు సాంప్రదాయ సాంకేతికలను అందిస్తుంది. జైహింద్ ర్యాంప్ యొక్క పునరుద్ధరణ మరియు సంరక్షణ కోసం శంకుస్థాపనలు జరిగాయి. ఇది ఈ చారిత్రక లక్షణాన్ని కాపాడవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మొత్తం మీద రాష్ట్రపతి నిలయంలోని జైహింద్ మెట్ల బావి కేవలం పునరుద్ధరించబడిన సాంప్రదాయ నీటి వనరు మాత్రమే కాదు, భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన క్షణానికి, హైదరాబాద్ విలీనానికి చిహ్నం కూడా. ఇది ఒక విద్యా ప్రదర్శన మరియు గతంలోని నీటి నిర్వహణ పద్ధతుల యొక్క జ్ఞాపికగా పనిచేస్తుంది. ఈ థర్డ్ ఎన్క్లేవ్లో తాడిమను ఆధారంగా హిస్టరీ చెప్పడం జరిగింది. 1800లో బొలారం బేస్ ఎస్టాబ్లిష్ చేశారు. 1833లో కంట్రీ రెసిడెన్సీ కోసం ప్రపోజల్ పెట్టడం జరిగింది. 1947లో రెసిడెన్సీని నిజామ్స్కు హ్యాండ్ ఓవర్ చేశారు. 1947 to 55 హైదరాబాద్ స్టేట్కి సెక్రటేరియట్గా మార్చారు. 1955లో ప్రెసిడెంట్ రెసిడెన్షియల్గా మారింది. ఇక్కడ 3 స్టెప్ వెల్స్ చూస్తారు. నక్షత్ర స్టెప్ వెల్స్, జైహింద్ స్టెప్ వెల్ అండ్ చిన్నబావి. ఇక్కడ మ్యాప్ కూడా చూస్తారు. ఇది ఆడియో విజువల్ రూమ్. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇంటర్ప్రిటేషన్ సెంటర్ మెయిన్ ఎంట్రన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.